నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి, సలహాదారులకు సంబంధించి ముఖ్యంగా, సో ఏదైతే 4.5 yearsకి సంబంధించి ఎబోవ్ అంటే 4.5 years కంటే ఎక్కువనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఫండ్ చేస్తూ వస్తోంది. సో ఈ టైం పీరియడ్లో కేవలం సలహాదారులకు సంబంధించి 680 కోట్లు వాళ్ళకి యాజ్ ఎ శాలరీస్గా ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. సో వేసుకునే కోట్లు కాదు, ఖర్చు పెట్టుకునే కోట్లు మాత్రమే. సో అంటే అంతమంది సలహాదారులు ఉన్నారా? అందులోని సజ్జల రామకృష్ణారెడ్డి గారికి 140 కోట్లు జీతం ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఆయన కామెంట్స్లో కూడా అలాగే చెప్పడం జరిగింది, అలానే వ్యాఖ్యానించారు కూడా మనోహర్ గారు. సో అసలు ఏంటి, ఎంతమంది సలహాదారులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? అన్ని శాఖలు ఉన్నాయా ప్రభుత్వానికి సంబంధించి? ఇలా మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. జనరల్గా ఒక ప్రభుత్వానికి సంబంధించి ఎంతమంది సలహాదారులు ఉండొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అయితే 85 మంది సలహాదారులు ఉన్నట్టుగా ఆయన లెక్క చెప్పడం జరిగింది. సో అసలు ఎంతమంది ఉండాలి అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సలహాదారులు ఎందుకు? సలహాదారులు ఉండాల్సిన అవసరం ఏముంది? సలహాదారులనే ఎన్నుకుంటాంగా ముఖ్యమంత్రిగా, నువ్వెందుకు ఇంకా ముఖ్యమంత్రిగా? అంటే వీడు చాలా హాట్ గురు అనేది అంటారు. అట్లాగే సజ్జల సలహా చాలా కాస్ట్లీ గురు. ఓహో, అందుకేనా 140 కోట్లు రూపాయలు. 140 కోట్లు ఒక అడ్వైజర్కి, ఆయన యొక్క పేషీకి ఆయన మొత్తం క్లెయిమ్ చేశారంటే, అంటే నాదెండ్ల మనోహర్ చెప్పిన లెక్కల ప్రకారం ఆయన ఒకటే మాట అన్నాడు, ఏంటి ఇంత అన్నెసరీ ఎక్స్పెండిచర్ ఏంటి? ఇప్పుడు మీరు ప్రజాధనం ఇంత భారీ ఎత్తున ఎందుకు దుర్వినియోగం చేశారు? అంటే ఇంతకు ముందు ఏ ప్రభుత్వంలో కూడా ఇంతమంది సలహాదారులు లేరా? కేవలం జగన్మోహన్ రెడ్డి హయాంలోనే, ఆయన ప్రభుత్వంలోనే 85 మంది సలహాదారులు ఉన్నారా? ఇది మనోహర్ లెక్క. అసలు ఈ లెక్కకు రాని సలహాదారులు ఇంకెంతమంది ఉన్నారు అనే డౌట్ కూడా ఆయనే వ్యక్తం చేశాడు. ఓకే, నీ డౌట్ ఏంటంటే 16 మంది ముఖ్యమంత్రులు జగన్ కన్నా ముందు ఉన్నారు కదా, వాళ్ళల్లో మరి ఎవరికన్నా ఇన్ని సలహాదారులు ఉన్నారా? యాక్చువల్గా రాజశేఖర్ రెడ్డికి ఒకడే సలహాదారు ఉండేవాడు, కేవీపీ. సలహాదారుల రాజ్యం ప్రారంభించిందే రాజశేఖర్ రెడ్డి నుంచి. ఇప్పుడు ఇక అది పీక్ వెళ్ళింది. ఇది తండ్రి పాలనలో ఆరంభమైన బీజం పడ్డ సలహాదారుల రాజ్యానికి ఇప్పుడు ఇవాళ కొడుకు మహావృక్షంగా చేశాడనమాట. సజ్జల రామకృష్ణారెడ్డి 140 కోట్ల విలువైన సలహా ఏమిచ్చాడు అని క్వశ్చన్ చేశాడు. అసలు ముఖ్యమంత్రి గారు మీకు ఎంతమంది సలహాదారులు ఉన్నారో మీకు తెలుసా అని అడిగాడు. ఎవరు? నాదెండ్ల గారు. అసలు వాళ్ళ పేర్లు మీరు చెప్పగలరా అన్నాడు. ఇప్పుడు 85 మంది పేర్లు ఆయనకి ఏం గుర్తుంటాయి? ఆయన ముఖాలైతే గుర్తుపడతాడు కానీ పేర్లు చెప్పమన్న క్లిష్టమైన ప్రశ్న మనోహర్ వేస్తే ఎలా? అందుకే ఆయన జుట్టు వీక్కుంటున్నాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి కూడా. ఈ ఉండ చోట ఉండ మనోహర్ ఏంటి యాని చెయ్యని తవిదేస్తున్నాడు అన్నట్టుగా. అతను అడిగింది ఏంటి, ఏ సలహాలు ప్రభుత్వ పాలసీలుగా మారాయి? ఇప్పుడు వీళ్ళు ఏ సలహాలు ఇచ్చారు, వాటిని ప్రభుత్వ పాలసీలుగా ఏం మార్చారు మీరు? ఇప్పుడు అమరావతిని చంపేసి 3 రాజధానులు చేశారు కదా, ఆ పాలసీ, ఆ సలహా ఇచ్చినందుక సజ్జల రామకృష్ణారెడ్డికి 140 కోట్లు. అన్నా క్యాంటీన్లు మూసేశారు కదా, పేదల పొట్ట కొట్టారు కదా, అన్నా క్యాంటీన్లు మూసేసిన సలహా ఇచ్చాడా సజ్జల? అందుకని 140 కోట్లు వేశారు మీరు. లేదంటే ప్రమాణ స్వీకారం చేసి చేయగానే ప్రజావేదికని కూలగొట్టమని ఇచ్చారా? ప్రతిదీ అంతే కదా, కూలగొట్టడమే. ప్రజలు ఇవాళ అవే అడుగుతున్నారు. ఎప్పుడైతే ఈ వార్త బయటకు వచ్చిందో ప్రజావేదిక కూలగొట్టిన సలహా ఇచ్చినందుకు 140 కోట్లు ఇచ్చారా? అమర్ రాజా, జాకీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వీటన్నిటిని తెలంగాణకి తరిమేశాడు కదా, అది కూడా ఈయనే పుణ్యం. ఎవరు? సజ్జలే. ఏంటి అమర్ రాజా వెళ్ళిపోయిందండి అంటే ఏమన్నాడు? వెళ్ళిపోతే మరీ మంచిది, మనకి కాలుష్యం పోద్దను ఏదన్నాడంట. కాలుష్యం పోతుంది, అమర్ రాజాని నెట్టేయండి అని సలహా ఇచ్చినందుక 140 కోట్లు. సజ్జల చాలా కాస్ట్లీ అన్నది ఎందుకంటే 140 కోట్లు ఆయన ఎన్నాళ్ళు పనిచేశాడు? 5 ఏళ్ళలో, సుమారుగా 55 నెలల్లో ఎంత అవుతాయి? 5 సంవత్సరాలు కంప్లీట్ కాలేదు. 140 కోట్లు ఇచ్చావంటే ఏడాదికి 28 కోట్లు సమర్పయామి. ఏడాదికి 28 కోట్లు అంటే నీకు నెలకెంత? 2,30,00,000.
అంటే గంటకి నువ్వు ఎంత ఇచ్చినట్లు లెక్క, నిమిషానికి ఎంత ఇచ్చినట్లు లెక్క. ఒక నిమిషం సజ్జల సలహా ఇవ్వడానికి నీ దగ్గర కూర్చుంటే 6,000. అని అన్నందుకు కూడా ఆయన డబ్బులు తీసుకుంటారు అనుకోండి సజ్జల. అవును, ముక్కినందుకు మూలిగినందుకు కూడా 6,000 ప్రభుత్వ అంటే ఒక సినిమాలో ఒక స్వామీజీ దగ్గరికి ఎవరన్నా వెళ్తే 2 ప్రశ్నలు అంటారు. మొదటిది అంటే అలా ఉంది ఇప్పుడు అంతే సజ్జలది చూస్తూ ఉంటే చాలా కాస్ట్లీ గురువు అన్నది అందుకే అన్నమాట. మనం ఓకే ఇప్పుడు ఒక్క సజ్జలకే ఇంత ఇచ్చారంటే ఆయన 85 మంది సలహాదారులు అన్నారు. అసలు ఇంకా లెక్కకు రాని సలహాదారులు ఎంతమంది ఉన్నారు? అవును, నువ్వు ఆల్రెడీ అన్నావు ఏంటి, అసలు మంత్రిత్వ శాఖలు ఎన్ని ఉంటాయండి? అవును, అసలు 85 మంది ఎందుకు సలహాదారులు, అంత అవసరం ఏంటి? అంటే ఒక శాఖకి అట్లీస్ట్ ఒక 3 వేసుకున్నా ఆ లెక్కను చూసుకుంటూ ఉంటే 25 శాఖలు వేసుకున్నా 75 వచ్చేది. అవును, అంటే ఒక్కదానికి ఒక్కరు కాకుండా ఇంకెక్కువ మంది ఉన్నారు అని అంటే ఫస్ట్ అపాయింట్ చేసిన వాళ్ళు అన్ఫిట్ అనా? అది కాదు కదా. ఇప్పుడు హైకోర్టు దీని మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఏంటిది? ఏ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రికైనా ఇంతమంది సలహాదారులు ఉన్నారా? ఇన్ని 100 కోట్లు జీతాలు ఇస్తున్నారా అని అంటూ 680 కోట్లు 680 కోట్లు అంటే దాంతో నువ్వు పట్టిసీమ లాంటి చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కట్టేసుకోవచ్చు. అవును, ఇప్పుడు అన్నా క్యాంటీన్లు ఉన్నాయమ్మా, అది సంవత్సరానికి ఎంత అవుద్ది ఖర్చు? 100 కోట్లు. 6 ఏళ్ల పాటు నువ్వు అన్నా క్యాంటీన్లు పేదలకు నువ్వు అన్నం పెట్టే పని. అవును, ఇంకో 6 నెలలు కూడా పెట్టచ్చు ఆ 80 కోట్లతో. 38,000 కుటుంబాలు, పేద కుటుంబాలకు ఇళ్ళు వస్తాయి. ఇప్పుడు ఇంటికి ఎంత ఇస్తున్నారు? 1,50,000 2 లక్షలు ఇస్తారు ఒక ఇల్లు కట్టుకున్న పేద కుటుంబానికి. 38,000 కుటుంబాలకు ఇళ్ళు వచ్చాయి ఇతనికి ఇచ్చినటువంటి ఈ సలహాల జీతభత్యాలతో. ఇప్పుడు హైకోర్టు ఏముందంటే అసలు మిమ్మల్ని ఇలా వదిలేస్తే ఇక ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఒక సలహాదారుని పెట్టుకోవచ్చు కదా. అలానే అనిపిస్తుంది. అంటే రజనీకాంత్ కదా ఒక సినిమా ఉంటది, 1000 కోట్లు ఇచ్చి 4 రోజుల్లో అన్న ఖర్చు పెట్టాలి అనేసి. అలా ఏమైనా టార్గెట్ పెట్టుకున్నారా? ఇన్ని లక్షలు నేను ఇన్ని రోజుల్లో ఖర్చు పెట్టాలి అని. అందుకే ఇన్ని అంటే తెలిసి 85 మంది సలహాదారులు అయితే తెలియకుండా ఇంకెంతమంది ఉన్నారు? తెలిసి 680 కోట్ల రూపాయలు అయితే తెలియకుండా ఇంకెన్ని కోట్ల రూపాయలు ఆంధ్ర ప్రజలకు సంబంధించినవి. వద్దంటే డబ్బు అనే సినిమా నువ్వు చెప్పేది. వద్దంటే ఏది, ఏదో 1 లక్ష రూపాయలు 1 కోటి రూపాయలు ఇచ్చి ఖర్చు పెట్టేసుకో, ఈ టైంలోపు ఖర్చు పెట్టాలి. వాళ్ళ తండ్రి ఇస్తారనమాట 1000 కోట్ల రూపాయలు 4 రోజులు ఖచ్చితంగా ఖర్చు పెట్టాలి, అలా అయితే నీకు కాస్త మొత్తం వస్తుంది అని. ఇది జీవితం. ప్రజలు నీకు అందుకు కాదు ఇచ్చింది ఏంటి? సో అలాంటి టార్గెట్లే ఉన్నాయి. రజనీకాంత్ సినిమాలో 1000 కోట్లు అనుకో, ఇది మన బడ్జెట్ ఎంత? 2 లక్షల కోట్లు. నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టేసుకో సంవత్సరం లోపని ప్రజలు ముఖ్యమంత్రిని చేశారా నిన్ను? ఇతను ఒక ధర్మకర్త అమ్మా. ముఖ్యమంత్రి అంటే అతను ఒక ధర్మకర్త. ఎవరికి? ప్రజా సంపద, ఇది ప్రజల ధనం. దీన్ని నువ్వు కాపలాదారు మాత్రమే, అంతే తప్ప నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు దోచుకోవడానికి, నీ సలహాదారులకు దోచిపెట్టడానికి కాదు కదా. ఈ డబ్బుతో ఎంత విలువైన ప్రజోపయోగమైన కార్యక్రమాలు జరిగాయి. ఒకవైపేమో నువ్వు అన్నీ కూల్చేస్తున్నావు, మరోవైపేమో వీళ్ళకి పంచి పెడుతున్నావు. ప్రజల్లో ఇదే కదా చర్చ ఈరోజు. ఇప్పుడు ఆయన ఏంటి, 2 కిలోమీటర్లు వెళ్ళటానికి హెలికాప్టర్, కృష్ణాయపాలెం వెళ్ళటానికి తాడేపల్లి నుంచి హెలికాప్టర్, తెనాలి వెళ్ళటానికి హెలికాప్టర్. నువ్వు 20 కిలోమీటర్లు నువ్వు వెళ్ళటానికి 200 కిలోమీటర్ల నుంచి నువ్వు హెలికాప్టర్ తెప్పించుకుంటావా? ఎందుకింత దుబారా? ఎందుకింత ప్రజాధనం దుర్వినియోగం? ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళాలి. నువ్వు ఢిల్లీ వెళ్ళాలంటే గన్నవరం నుంచి మీ ఆవిడ హైదరాబాద్లో దించి ఢిల్లీ వెళ్తావా?